వీతిని స్వాగతం. అఖిల భారత గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే ప్రజాప్రతినిధులు గెలిచారో వారికి సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ టి ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. తను శాసనసభ్యులుగా కొనసాగుతున్న రాజేంద్ర నగర్ నుంచి వారిని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈరోజు గౌడ్లంతా కూడా గౌడ సంఘం ద్వారా గెలిచిన తర్వాత గౌడ్లందరూ కూడా పిలిచి సన్మానం చేయాలనే ఆలోచనతో ఒక అన్నదమ్ములు లేకుండా అని చెప్పి అందరూ పిలవడంతో చాలా ఆనందం ఉంది. ఇక్కడ రాజేశ్వర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా, సుమన్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగి వచ్చారంటే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అందుకని ఏదేమైనా చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఐకమత్యంతో ఉండడం మా గొప్పం. అందుకని ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కూడా పిలిచడానికి గొప్ప అదృష్టవంతులం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మంచి మెజార్టీతో గెలవడం కూడా ప్రజలు, నా కాన్స్టిట్యూన్స్ ప్రజలు ఎంతో పట్టుదలతో 58,000 మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రజలకంతా కూడా కృతజ్ఞత తెలుపుతూ, మా గౌడ్స్ అంతా కూడా చాలా ఒక పట్టుదలతో మనవాడు ఉండాలని చెప్పి అందరూ కూడా ఒక ఐకమత్యంతో బీసీ నాయకులందరూ కూడా ఒక మంచి మెజార్టీతో గెలిపించిన ప్రజలకందరూ కూడా ఈరోజు కూడా ఇక్కడ పిలిచి గౌడ్లందరూ కూడా పెద్దలు సుమన్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఇక్కడ సన్మానం చేయడం చాలా గొప్పతనం. మా మహిళా సోదరులు కూడా మహిళలందరూ కూడా ఎంతో గొప్పతనం చేసినారు. ఇది అందుకు చాలా ఆనందం ఇస్తున్నాం. అందుకో ఎల్లకాలం కూడా మనం అందరం కూడా ఇలాగే ఐకమత్యంతో నుండి ఏదో వచ్చినా మనం అందరం సాధించుకొని ముందంజడం చెప్పి తెలంగాణ పోరాట తెచ్చుకున్న తెలంగాణలో మనమందరం కూడా ఒక ఐకమత్యం, ఒక గూటు కింద ఉండి రాబోయే రోజుల్లో ఇంకా సాధించాలని నేను చెప్తున్నాను. అయితే మీరు గౌడ ప్రజాప్రతినిధిగా చలమని చెందుస్తారు. అయితే అసెంబ్లీలో మన వాణి ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంది? మా గౌడ కులానికి కాదు, బీసీ నాయకులకు అందరు కూడా ఏదైతే మన ప్రభుత్వం ద్వారా రాబోతుందో అవన్నీ కూడా న్యాయం చేసి అసెంబ్లీ అడిగి మేము అన్ని కూడా తీరుస్తామని నేను చెప్తున్నాను. అది తాటి చెట్ల నుంచి కూడా చాలా మంది కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి గురించి మాట్లాడతలేరు ఎవరు గౌడ ప్రజాప్రతినిధులైన ఒక టాక్ వస్తుంది. దీని గురించి మీరు ఏం స్పందిస్తారు? అలాంటిది ఏం లేదు, మాట్లాడుతున్నాం. గౌరవ చచ్చిపోయినందుకు కూడా మీకు తెలుసు 5 లక్షల రూపాయలు కూడా మా ముఖ్యమంత్రి గారు చేసి, ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని మా ముఖ్యమంత్రి గారు చేసి తెలంగాణ ప్రభుత్వం గౌడ్లకు ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మేము దాని మీద వాదించడానికి నేను ఒక్కనే కాదు, చాలామంది శ్రీనివాస్ గౌడ్, వివేక్ గౌడ్, బుర్ర నరసింహ అందరూ కూడా అసెంబ్లీలో ఉన్నాం. అసెంబ్లీలో మా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని పోరాడే బాధ్యత మేము తీసుకుంటామని మేము చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్న యువత అందరూ చదువు దృష్ట్యా వేరే దృష్టి వెళ్తారు. మరి కుల వృత్తిని కాపాడుకునే అవకాశం లేకుండా పోతుంటారు. మరి ఒకవేళ యువత కానీ మరి అందరు కానీ కుల వృత్తిని కాపాడుకునే అవకాశాలు ఎలా ఉన్నాయి? కుల వృత్తిని కూడా కాపాడుకుంటాం, కుల వృత్తిని కూడా బంద్ చేసుకుంటాం. గౌడ కులాన్ని కుల వృత్తి కూడా కాపాడుకోవాలి. యువకులు కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వచ్చేట్టు చూస్తాం. దాన్ని కూడా ఏ విధంగా చేయాలని మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. దాన్ని కూడా ఏ విధంగా చేయాలి, ఒక నీరనాయ తీసి దాన్ని మొత్తం పిల్లలకి అందరూ కూడా ఉపాధి కలిపిన ఆలోచనతో అవన్నీ కూడా మేము ఆలోచించి చేస్తామని చెప్తున్నాం. మోకు వేసుకోవడం వల్ల చాలా మందికి ఇబ్బంది ఉంది. మిషనరీ కావాలన్నట్టు కూడా ఒక ప్రతిపాదన ఉంది. అది ముందుకు వెళ్తలేదని కూడా అంటారు. దీని మీద ఎలా అంటే మిషనరీ కావాలంటే ఇవాళ ఏముంది, ఒక పట్టుదలతో మోకు వాళ్ళని పట్టుదలతో వాళ్ళకి రాగలుగుతుంది. దాంతో ఒక బరకత అనేది ఉంటుంది. ఈ మిషన్లు వచ్చి అవి పెట్టేది కాదు. మాకు ఆ కులవిక ఏదైతుందో అది చేయాలని ఆలోచన. మిషన్లు కూడా ఉంటే బాగుంటుంది. ఇవాళ అంటే రోజు రోజుకు జనరేషన్ పెరుగుతుంది. అది కావాలని అవసరం. అవి కూడా మేము ముఖ్యమంత్రి మంది అవి కూడా చేస్తామని చెప్తాం. అవి కూడా చేయాలని ఒక ఆలోచనతో చేపిద్దాం. అవి కూడా అయితే ఎక్సైజ్లో మనకు కూడా సగం వాటా కావాలి, గౌడ్లు కూడా వాటా కావాలని పోట్లాడ జరుగుతుంది. దీని గురించి మీరు స్పందన ఎలా? కావాలి కదా మన గౌడ్లకు, ఎందుకంటే చేసేదే గౌడ్లు ఇదంతా. అందుకని మేము కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఏదంటే సగం వాటా మాకు ఉండాలని చెప్పినాం. దానికి ఏనిక ముఖ్యమంత్రి గారు సమయం రేపు రాబోయే రోజులు ఇవంతా అయిపోయాక, ఈ క్యాబినెట్ ఇవన్నీ ప్రమాణస్వీకారం అయిపోయాక మేము అందరం కూర్చొని రాజేశ్వర మేము అందరం కూర్చొని మాట్లాడి ముఖ్యమంత్రి మేమేమో అవన్నీ కూడా సాధించుకునే బాధ్యత ఇస్తామని చెప్తాం. థ్యాంక్ యూ సార్. వీతరుని తరఫున మీకు గెలిచినందుకు